హాయ్ ఆస్పిరెంట్స్, టుడే వచ్చేసి కరెంట్ అఫైర్స్. అందులో భాగంగా మనం ఆగస్ట్ 16, 17 ఈ 2 డేట్స్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి ఏమిచ్చారో. దేశానికి కవచంలా సుదర్శన చక్రం. సో ఆగస్ట్ 15 రోజు ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు తన సందేశాన్ని అందించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ ఎర్రకోట బురుజులపై 12వసారి చూడండి 12వసారి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ప్రధాని మోదీ గారు జాతిని ఉద్దేశించి 103 నిమిషాల పాటు ప్రసంగించారు. సో ఈ ప్రసంగం గురించి మనకి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోట బురుజు నుంచి 103 నిమిషాల పాటు, గుర్తుపెట్టుకోండి, 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. గతంలో ఏ ప్రధాని ఇంత సుదీర్ఘమైన స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతి జనులకు అందించలేదు. గత సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 98 నిమిషాలు మాత్రమే ప్రసంగించి రికార్డు సృష్టించిన మోదీ గారు తన రికార్డును తానే 103 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే అధిగమించుకున్నాడు. సో ఈ ఎర్రకోట బురుజు నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఆనవాయితీ వచ్చేసి మనకి మన దేశ తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది. 1947 స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఆయన చేసిన తొలి ప్రసంగం 72 నిమిషాలే సాగింది. అతి తక్కువ నిడివి కలిగిన ప్రసంగాలు చేసిన ఖ్యాతి కూడా ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు దక్కుతుంది. సో 1954లో నెహ్రూ, 1966లో ఇందిరాగాంధీ ఎర్రకోట నుంచి చెరో 14 నిమిషాల పాటు స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. సో నరేంద్ర మోదీ గారు మాత్రం అతి ఎక్కువ సార్లు అని చెప్పొచ్చు 103 నిమిషాల పాటు ప్రసంగించి ఒక రికార్డును సృష్టించారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, బస్తర్లోని 29 గ్రామాల్లో తొలిసారిగా ఎగిరిన జాతీయ పతాకం. ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, దేశంలోనే అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్ పరిధిలోని 29 కీకారణ్య గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవం సిద్ధించిన తరువాత తొలిసారిగా శుక్రవారం జాతీయ పతాకం అనేది రెపరెపలాడడం జరిగింది. సో మావోయిస్టులు సమాంతర పాలన సాగిన బస్తర్లోని బీజాపూర్, సుక్మా, దంతెవాడ, కాంకేర్, నారాయణపూర్, కొండగావ్, బస్తర్ జిల్లాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులకు పట్టున్న కీకారణ్య గ్రామాల్లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి నిర్వహించడం జరిగింది. సో ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్లోని 29 గ్రామాల్లో తొలిసారిగా జాతీయ పతాకం ఎగిరింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బస్తర్ అనేది మనకి అసలు ఏ రాష్ట్రంలో ఉంది అని చూసినట్లయితే, ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ హిట్ బస్తర్ రీజియన్ విల్ విట్నెస్ హాయిస్టింగ్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఇండియన్ గెయిన్డ్ ఫ్రీడమ్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఎక్కడ, ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మనకి ఫ్లాగ్ అనేది ఎగరడం జరిగింది. సో ఇది నెట్ నుండి తీసుకున్నాను. సో బస్తర్ అనేది ఛత్తీస్గఢ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, అత్యధిక యువత మెచ్చిన నగరం బ్యాంకాక్. ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాలలోపు యువత మెచ్చిన నగరాల్లో బ్యాంకాక్, థాయిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అందుబాటు ధరలు, సంస్కృతి, రాత్రివేళల్లో వినోదభరిత జీవనం, నాణ్యమైన జీవితం, ఈ 4 అంశాలకు వాళ్ళు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది. అయితే ప్రస్తుత సంవత్సరానికి గాను టైమ్ అవుట్ ఈ సర్వేను నిర్వహించింది. సో ఆ సర్వేలో భాగంగా ఫస్ట్ ప్లేస్లో బ్యాంకాక్, థాయిలాండ్కి దక్కింది. రెండో ప్లేస్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ దక్కడం జరిగింది. ఇలా 10 ప్లేసెస్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ ప్లేస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. ఏక్ పేడ్ మాకే నామ్ 2.0. ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ దినోత్సవ సందర్భంగా ప్రారంభించారు?
ఏ దినోత్సవ సందర్భంగా ప్రారంభించారంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ బిట్. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం షేక్ ముజీబుర్ రెహమాన్కు జాతిపిత అనే బిరుదును తొలగించింది? ఏ దేశ ప్రభుత్వం తొలగించిందంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలగించడం జరిగింది. కింద ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం జాతిపిత బిరుదును తొలగించడంతో పాటు షేక్ ముజీబుర్ రెహమాన్ చిత్రం లేని కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్ 8. నెక్స్ట్, బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేస్తుంది అంటే అమెరికా. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన CBE కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డును తెలుగు మహిళ పూర్ణిమ తనకు ఇటీవల అందుకున్నారు. సో తెలుగు మహిళ కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. పూర్ణిమ తణుకు అనే ఆవిడకి CBE అనే అవార్డు దక్కింది. కింగ్ చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అని దీన్ని ఆమెకి అందించారు. ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, నోబెల్ గ్రహీత హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్తో పాటు మన దేశం నుంచి ఈ గౌరవాన్ని పొందిన వారిలో లీనా నాయర్ ఒకరు. సో మన తెలుగు ఆవిడ కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ద్రవ్యోల్బణం అనేది 3.5% నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి క్రిసిల్ అనే సంస్థ అంచనా వేయడం జరిగింది. సో 2024-25లో ఇది 4.6% నమోదయ్యింది. ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండనుండడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చని తన పరిశోధన నివేదికలో తెలిపింది. సో ఈ అంచనాలు అనేవి ఇంపార్టెంట్. ఈ ఎంత శాతం అనేది కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణ శాతం 3.5 అని చెప్పేసి క్రిసిల్ అంచనా వేసింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, సుమారు 18 ఏళ్ల తరువాత S&P గ్లోబల్ రేటింగ్స్ మన దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ని BBBకి పెంచింది. బలమైన ఆర్థిక వృద్ధి ఉండడంతో భవిష్యత్తు అంచనాను స్థిరత్వానికి సవరించింది. ప్రపంచంలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని తెలిపింది. గత 5 నుండి 6 ఏళ్ల నుంచి ప్రభుత్వ వ్యయాల నాణ్యత పెరిగిందని పేర్కొంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కొత్తగా రూపొందించిన ఇక్షక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి 2025 ఆగస్టు 14న అందజేసింది. ఇది వచ్చేసి GRSE అందించిన 3వ సర్వే నౌక అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన GRSE ఈ ఇక్షక్ సర్వే నౌకను రూపొందించి దాన్ని భారత నౌకాదళానికి అందజేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్ చూడండి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి మహేంద్ర దేవ్. ఓకే, EAC-PM అనేది ప్రధానికి సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగేతర తాత్కాలిక సంస్థ. ఇది నీతి ఆయోగ్ ఫ్రేమ్వర్క్ కింద పనిచేస్తుంది. ఓకే, ఈ EAC-PM అనే ఆర్థిక మండలికి చైర్మన్గా నియమితులయ్యింది మహేంద్ర దేవ్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన మనకి చీనాబ్ రైలు వంతెనను ఏ రోజున ప్రారంభించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి 2025 జూన్ 6వ తేదీన. సో ఇదైతే అందరూ వినే ఉంటారు. ఏంటి, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అనేది మనకి చీనాబ్ రైలు వంతెన. ఓకే, దీన్ని మనకి జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఎప్పుడు? 2025 జూన్ 6వ తేదీన. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి ఏమి ఇచ్చారు. దీంతో కాశ్మీర్ లోయను
భారతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే లక్ష్యంతో 42 ఏళ్ల కిందట ప్రారంభించిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయినట్లయింది. దీని మొత్తం పొడవిచ్చారు 272 కిలోమీటర్స్. చీనాబ్ రైలు వంతెన ఎత్తు 359 మీటర్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అని అడిగాడు. సో జూన్ 7 అండి. దీని థీమ్ కూడా ఇచ్చాడు చూడండి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. చాలా ఇంపార్టెంట్ థీమ్స్ వచ్చేసి. సో ఏంటి మనకి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క థీమ్ ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అనే థీమ్తో జూన్ 7న నిర్వహిస్తారు. ఓకే, భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరిగే చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ను ఇక నుంచి ఏ పేరుతో పిలవాలని BCCI, ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఎక్కడెక్కడ భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ని ఇకపై ఏ పేరుతో పిలుస్తారు అంటే అండర్సన్ తెందుల్కర్ ట్రోఫీతో పిలవడం జరుగుతుంది. ఓకే, ఇవ్వండి 2 డేట్లలో వచ్చిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 లేదా 3 డేట్స్ని తీసుకుందాము. మ్యాక్సిమం మనం ఈ రోజు డేట్ వరకు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఒకే రోజు 2-3 డేట్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే తొందరగా మనం ఈ రోజు డేట్ వరకు రీచ్ అవుతాం. అందుకే 2-3 డేస్ వీడియోస్ అనేవి ఒకే దగ్గర కలిపి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Yeah.